తీసుకున్న H1B వీసా సంబంధించినటువంటి రుసుము పెంపు అలాగే తక్షణ అమలుకు సంబంధించిన వ్యవహారం మామూలు గందరగోళం కాదు. అమెరికా నుంచి ఇక్కడికి రావాల్సినటువంటి వ్యక్తులు పండుగలకు, దసరా, దీపావళికి లేదా పెళ్లిళ్ళు చేసుకోవడానికి, పెళ్లిళ్ళకు అటెండ్ అవ్వడానికి ఇట్లా అనేక రకాల కారణాలతో భారత్కు రావాల్సినటువంటి వ్యక్తులు మామూలు టెన్షన్ పడలేదు. కొందరైతే అమెరికాలో విమానం ఎక్కి వేరే ప్రాంతానికి కనెక్ట్ ఫ్లైట్ ఉండే పరిస్థితులు అక్కడి నుంచి అక్కడికే వెనుదిరిగారు. కొంతమంది అయితే దుబాయ్ నుంచి సమాచారం తెలిసిన వెంటనే అటు నుంచి అమెరికాకు వెళ్ళిపోయారు. కొంతమంది ఫ్లైట్లో ఎక్కి ఇక టేకాఫ్కు రెడీ ఉన్న సమయంలో బతిమాలి మరీ కిందికి దిగిపోయారు. ఇక మరి మన శంషాబాద్ విమానాశ్రయం అయితే వెంటనే సమాచారం అందుకున్న వెంటనే సాఫ్ట్వేర్ ఇంజనీర్లంతా తట్టా బుట్టా సర్దుకొని వెనకకు బ్యాగ్ వేసుకొని అట్నుంచి అటే శంషాబాద్ విమానాశ్రయం అయితే పూర్తిగా కోలాహలంగా మారిపోయింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లంతా వెంటనే 21వ తారీఖు బయలుదేరి 22వ తారీఖు లోపు అమెరికాలో ఉండాలని తెలియగానే మామూలు హడావుడి కాదు. ఇది ట్రంప్ పెట్టిన టెన్షన్. కానీ తర్వాత విషయం వేరే. H1B వీసా పెంపుతో ఇండియన్స్ ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. యుఎస్ నుంచి ఇండియాకు బయలుదేరి అందరూ కూడా రావాలంటూ చెప్పిన పరిస్థితులు ఒక్కసారిగా వ్యవహారం అంతా తలకిందులుగా మారిపోయింది. అర్ధాంతరంగా ఒక్కసారిగా ఇండియా నుంచి బయలుదేరి వచ్చారు. వాళ్ళంతా కూడా ఇండియా నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. కొంతమంది అయితే భారతీయులు విమానాశ్రయం నుంచి విమానం దిగి బయలుదేరిన పరిస్థితి. మరికొంతమంది అయితే ఇక ట్రంప్ ప్రకటన తీసుకొని హడావుడిగా రెక్కలు కట్టుకొని మరి సీట్ల నుంచి లేచి వచ్చి మరి డోర్ దగ్గర నిలబడ్డారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు ఆ పరిస్థితికి లోనయ్యారు. ఇక వారి విజ్ఞప్తి వల్ల ఫ్లైట్ షెడ్యూల్ కూడా 3 గంటల ఆలస్యమైన పరిస్థితి. దుబాయ్లో ఈ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అమెరికా వదిలి బయటకు వెళితే ఇక H1B వీసా కోసం మళ్ళీ $1,00,000 కట్టాలన్న ఆందోళన ఒకవైపు, మరోవైపు 21వ తేదీ అర్ధరాత్రి లోపు తిరిగి వచ్చేయాలన్న ఆయా కంపెనీల ఆదేశాలు మరోవైపు. మొత్తం మీద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే గందరగోళానికి గురయ్యారు, ఆగమాగమయ్యారు. ట్రంప్ పెట్టిన నిబంధనతో ఒక్కసారిగా అందరూ ఆగమైన పరిస్థితి కనబడుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే దసరా, దీపావళి పండుగల కోసం అమెరికా నుంచి భారత్లోని స్వస్థలాలకు బయలుదేరాలన్న వాళ్ళు, పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన వారు, బంధువుల శుభకార్యాలకు హాజరయ్యేవారు తమ ప్లానింగ్స్ అన్నీ కూడా చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఇప్పటికే భారత్ చేరుకున్న వాళ్ళంతా కూడా అత్యవసరంగా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో అమెరికా వెళ్లే విమానాల టికెట్ల కోసం పోటీ పడ్డారు. అమాంతం ధరలు కూడా పెరిగాయి. ఈ నెల 21వ తేదీ కల్లా ఐటీ ఉద్యోగులందరూ అమెరికాలో ఉండాలన్న టెక్ కంపెనీల సూచనతో శనివారం అయితే విమానాశ్రయాల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ప్రయాణ మార్గ మధ్యంలో సమాచారం అందడంతో కొందరు తమ ప్రయాణాలను వెంటనే మార్చుకున్నారు. అప్పటికే విమానాలు ఎక్కిన వాళ్ళు సిబ్బందిని బతిమాలుకొని కిందికి దిగారు. ఈ కారణంతో శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే ఎమిరేట్స్ విమానం 3 గంటలు లేట్ అయింది. సో ట్రంప్ నిర్ణయం వార్త తెలియగానే దుబాయ్ ట్రాన్సిట్ విమానాశ్రయంలో 10 నిమిషాల వ్యవధిలోనే 20 మంది వరకు భారత్ వెళ్లే ప్రయాణికులు దుబాయ్లో అట్నుంచటే దిగిపోయారు మళ్ళీ అమెరికా వెళ్ళేందుకు. అక్కడి నుంచి మళ్ళీ అమెరికాకు తిరుగు ప్రయాణం అయ్యారు. అప్పటికే భారత్ చేరుకున్న వారు మళ్ళీ తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోగానే సమాచారం తెలియగానే చాలు ఇంకా అట్నుంచటే కనీసం తమ వాళ్ళ మొహం కూడా చూడకుండా అట్నుంచటే మళ్ళీ అమెరికాకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్న పరిస్థితి. ఓవైపు మళ్ళీ $1,00,000 కట్టాలన్న ఆందోళన, మరోవైపు వెంటనే తిరిగి రావాలన్న తమ కంపెనీల ఆర్డర్స్. ఇంకేం చేస్తారు పాపం. సో ఆ రకంగా పరుగులు ఆగమాగమయ్యారనుకో. నిజంగా తెలుగు రాష్ట్రాల్లోని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే శనివారం ఉదయం నుంచి అమెరికాకు వెళ్లేందుకు శంషాబాద్, ముంబై, ఢిల్లీ విమానాశ్రయాలను చూస్ చేసుకున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి దుబాయ్, అక్కడి నుంచి ఎకానమీ క్లాస్లో టికెట్ ధర లాస్ ఏంజలస్కి అయితే 1,32,000 అయితే డలాస్కు 80,000 నుంచి 90,000 వరకు చెల్లించాల్సి వచ్చింది. సో ఇలాగైనా సరే గడువులోగా అమెరికా చేరుకోవాలన్న ఉద్దేశంతో అధిక ధర చెల్లించేందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సిద్ధమయ్యారు. హడావుడిగా వెళ్తున్న వాళ్ళకు వీడుకోలు చెప్పేందుకు కుటుంబ సభ్యులు రావడంతో శంషాబాద్ విమానాశ్రయం అంతర్జాతీయ డిపార్చర్ ప్రాంతంలో టెర్మినల్ అయితే కిక్కిరిసిపోయింది. వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్ పెట్టిన నిబంధనలతో ఒక్కసారిగా పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయిన పరిస్థితి. దీంతో ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో ఒక్కసారిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లంతా హడావుడిగా అక్కడి నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో మొత్తం మీద గందరగోళ పరిస్థితులు అంటే గందరగోళ పరిస్థితులు. ఒక్క నిర్ణయం, ఒక్క కలంపోటుతో నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అంటే
H1B వీసా పెంపుతో ఇండియన్స్లో టెన్షన్ మొదలైంది. యుఎస్ నుంచి ఇండియాకు బయలుదేరి అర్ధాంతరంగా మళ్ళీ విమానం నుంచి దిగిపోయారు భారతీయులు. ఇక ట్రంప్ ప్రకటన తెలుసుకుని హడావుడిగా చాలామంది సీట్లలోంచి లేట్ వచ్చి మరి డోర్ దగ్గర నిలబడి బతిమాలుకున్నారు, మేము దిగుతాం వెళ్ళిపోతామని. సో ఆ రకంగా ఓవైపేమో ట్రంప్ పెట్టిన నిబంధనలు, మరోవైపేమో ఇటు కంపెనీల ఆర్డర్సు, ఇవన్నీ వెరసి ఒక్కసారిగా ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల గందరగోళానికి గురైన పరిస్థితి. సో మొత్తం మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య మంత్రి హోవార్డ్ లుత్నిక్ H1 వీసాపై అయితే చేసిన ప్రకటన ఇంత గందరగోళాన్ని దారితీసింది. దీంతో వైట్ హౌస్ మళ్ళీ క్లారిటీ ఇచ్చింది. సో ఇదంతా ఒక ఎత్తు కదా, తర్వాత క్లారిటీ ఇచ్చింది. మళ్ళీ వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చి $1,00,000 వన్ టైం ఫీజు అమెరికన్ టైం ప్రకారం 21 తేదీ మొదలయ్యాక అర్ధరాత్రి 12 తర్వాత నుంచి ఇది అమల్లోకి వచ్చిందంటే మన టైం ప్రకారం ఉదయం 9:30 నుంచి అమల్లోకి వచ్చింది. సో రకంగా ఈ నిబంధన సెప్టెంబర్ 21 కంటే ముందే దాఖలు చేసిన H1B వీసా పిటిషన్లకు వర్తించదంటూ అప్పటి ఆ పిటిషన్లకు ఏం వర్తించదంటూ అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వెల్లడించింది. దీంతో H1B వీసా కేటాయించాలని కంపెనీలు అధికారికంగా చేసుకున్న దరఖాస్తును పిటిషన్గా వ్యవహరిస్తారు. సో ఒక్కసారి ఆ విమానాశ్రయాల్లో చూడండి ఎంత గందరగోళం ఉందో. Aware that a number of passengers do not wish to travel with us, and that's perfectly fine. All we ask is that if you wish to offload yourself, due to the current circumstances, obviously that are unprecedented for us here at Emirates. We are aware that a number of passengers do not wish to travel with us, and that's perfectly fine. All we ask is that if you wish to offload yourself, చూసారుగా ఎంత టెన్షన్ పడుతున్నారో పాపం. అయితే ఇప్పటికే ఆమోదం లభించిన పిటిషన్లు కూడా దీని పరిధిలోకి రావని ఇప్పుడు చావు కబురు చల్లగా చెప్పారు. తర్వాత ఇక ఇప్పటికే H1B వీసా చెల్లుబాటులో ఉన్న వాళ్ళు కూడా అమెరికాకు రాకపోకలు సాగించవచ్చు, ఏం ఇబ్బంది ఉండదంటూ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ డైరెక్టర్ జోసెఫ్ ఒక మెమోలో వెల్లడించారు. ఈ గైడ్లైన్స్కి అనుగుణంగా అధికారులు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత వీసాదారుల ప్రయాణ హక్కులపై ఎట్లాంటి ప్రభావం ఉండదని చెప్పారు. సో దానికోసం ఇప్పుడు ఇండియన్ ఎంబసీ H1B వీసా ఫీజును భారీగా పెంచడంతో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో మన ప్రభుత్వం స్పందించింది. మన ఎంబసీ ఒక హెల్ప్ లైన్ అయితే ఏర్పాటు చేసింది. సో 1-202-2 మళ్ళీ చెప్తున్నాను +1-202-550-9931 మళ్ళీ చెప్తున్నాను +1-202-550-9931 ఈ నంబర్కు ఫోన్ చేయొచ్చు లేదా వాట్సాప్ చేయాలని సూచించింది. భారతీయులకు మాత్రమే అత్యవసర సహాయం పొందడానికి అవకాశం ఉంటుందని, H1B వీసాలో అత్యధికంగా మన వాళ్ళే దాదాపు 72% ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ పరిస్థితులు ఉంటాయని చెప్తోంది. సో ఏకంగా 88 లక్షలు ఫీజు పెంచింది కాబట్టి ఇక అది 22 తర్వాత దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు వర్తిస్తుంది, 21 లోపు చేసుకున్న వాళ్ళకు ఏం ఇబ్బంది ఉండదని చెప్పారు. సో ట్రంప్ ప్రకటనపై సంతకం చేసిన కొన్ని గంటల్లోనే అమెరికాలోని భారతీయుల్లో విస్తృతమైనటువంటి భయాందోళన, గందరగోళం, ఒక రకమైనటువంటి ఆందోళన. సో ఇదంతా కూడా అమెరికన్ చట్టసభ సభ్యులు, నాయకులు దీన్ని నిర్లక్ష్యంగా అభివర్ణించినప్పటికీ చాలామంది స్వదేశానికి విమానాలు ఎక్కడానికి అప్పటికే వెయిట్ చేస్తున్నారు. భారతదేశంలో అనేక మంది తిరిగి రావడానికి ప్రయత్నించినప్పుడు చివరి నిమిషంలో ఆ ప్లానింగ్స్ అన్ని కూడా రద్దు చేసుకున్నారు. ఇమిగ్రేషన్ లాయర్లు, కంపెనీలు, H1B వీసాదారులు, కుటుంబ సభ్యులకు హెచ్చరికలు జారీ చేసిన వెంటనే ఇదంతా కూడా పరిస్థితి చాలా దారుణంగా మారింది. నిజంగా చెప్పాలంటే అసలు ఈ $1,00,000 అనేది వన్ టైం ఫీజు మాత్రమే వైట్ హౌస్ ప్రకటన చేసిన తర్వాత ఇదంతా కూడా చాలామంది మళ్ళీ ఈ టికెట్లు రద్దు చేసుకోవాల్సి వచ్చింది. చాలా దారుణం. అసలు ఒక్కసారిగా అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో ఇవన్నీ పోస్టులు పెట్టడంతో అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఒక్కసారిగా పరిస్థితి అంతా కూడా దారుణంగా మారింది. సో డొనాల్డ్ ట్రంప్ చేసిన హడావుడి అంతా ఇంత కాదు. సో మొత్తం మీద ఈ వీసాల వ్యవహారం అయితే ఇప్పుడు గందరగోళాన్ని దారితీసిన తర్వాత కొంత క్లారిటీ అయితే వచ్చింది. సో ఇంకో విషయం ఏంటంటే H1B వీసాల ఫీజును $215 నుంచి $1,00,000 పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆ దేశ లేబర్ మార్కెట్ను తీవ్రంగా ప్రభావితం చేయబోతుంది. కొన్ని రంగాల్లో దిగ్గజ సంస్థలకు ఇది చాలా
సమస్యగా మారబోతుంది. అంటే ఏటా 85,000 మంది H1B వీసాలను జారీ చేస్తుంది ఇది. సో దీనికి అదనంగా మరొక 20,000 వీసాలను అక్కడి ఉన్నత విద్యా సంస్థలు చదువుతున్న వారికి ఇస్తున్నారు. ట్రంప్ నిర్ణయం నేపథ్యంలో వివేక్ రామస్వామి, ఎలాన్ మస్క్ విదేశీ ఉద్యోగుల సేవలను కంపెనీలు వాడుకోవడాన్ని సమర్థిస్తున్నారు. ట్రంప్ నిర్ణయాన్ని అక్కడ కంపెనీలు న్యాయస్థానాల్లో సవాల్ చేసే ఛాన్స్ ఉంది. సో అమెరికాలో దీనికి ఏది ఎఫెక్ట్ పడుతుందంటే ఎక్కువ శాతం కంప్యూటర్ రంగాలకే ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది, టెక్నాలజీ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. యుఎస్ సిటిజన్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS చెప్తోంది. సో ఆ రకంగా ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, సర్వే రంగాలు 10%తో రెండో స్థానంలో ఉన్నాయి. సో ఆ రకంగా కంప్యూటర్ రంగంలో కస్టమ్ ప్రోగ్రామింగ్ దీనికి అత్యధికంగా వీసాలు అడుగుతుంది. అమెరికా టెక్ దిగ్గజాలు ఎక్కువ శాతం వీసాలు దక్కించుకుంటాయి కాబట్టి గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, యాపిల్ కంపెనీలకు ఎక్కువగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. సో రకంగా అమెజాన్, మెటా, యాపిల్, ఆల్ఫాబెట్ కంపెనీలతో పోలిస్తే చిన్న కంపెనీలు, స్టార్టప్లు ఇవన్నీ H1B వీసాలు తీసుకునేందుకైతే ఇక ఖచ్చితంగా వెనుకడుగేస్తాయి. చిన్న కంపెనీలకైతే పెద్ద దెబ్బ. సో రకంగా అమెరికాలో కొత్తగా కళాశాల విద్యను పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లు COVID-19 తర్వాత పరిస్థితి బాగాలేక ఉద్యోగాలు లభించిన వారికైతే ఇది ఒక రకంగా శుభవార్త అంటున్నారు. సో అక్కడ టెక్కామ్ సంబంధిత కోర్సులో గ్రాడ్యుయేషన్ చేసిన వారికి అవకాశాలు లభించే అవకాశం ఉంది అక్కడ అమెరికన్స్కి అయితే. సో ఆ రకంగా H1B వీసాలకు మధ్యస్థంగా వార్షిక వేతనం $120,000 ఉన్నట్టుగా నివేదికలు చెప్తున్నాయి. సో ప్రతిభావంతులైన విదేశీ ఉద్యోగులకు కంపెనీలు భారీగా చెల్లిస్తాయంటూ చెప్తుంది. సో రైట్, ఇది మొత్తం మీద సరే ఇవన్నీ చాలా సాంకేతిక అంశాలు. ఒక రకంగా చూస్తే అక్కడి దేశస్తులకైతే ఇప్పుడు కొంత ఒక రకంగా ఉపశమనమే, కొన్ని ఉద్యోగాలు దొరుకుతాయి. సో అమెరికన్స్ తీసుకున్న నిర్ణయాల్లో అమెరికా వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయనడంలో ఎలాంటి డౌటే లేదు. ఎందుకంటే కొంతవరకు ఇప్పుడు కట్టడి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు లోకలైట్స్కి జాబ్స్ దొరుకుతాయి. దాంట్లో కూడా నిపుణులను తీసుకుంటారు, ఎవరిని పడితే వాళ్ళని తీసుకోరు కదా. సో మన దగ్గర నుంచి వచ్చే నిపుణులు చాలా కంప్లీట్ మెరిట్ వాళ్ళని తీసుకునే ఛాన్స్ అయితే ఇప్పుడు మనకు కనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళని కంపెనీలు మరి వాళ్ళు 88 లక్షలు మనకు కట్టి ఆ $1,00,000 కట్టాలంటే చాలా ఎంత ఇంటెలిజెంట్ అయితే కానీ కట్టి తీసుకుంటాడు కాబట్టి చాలా ఫిల్టర్ అయిపోతారు, కంప్లీట్గా ఫిల్టర్ అయిపోయి ఎవరిని అవసరమో వాళ్ళని మాత్రమే తీసుకోవాల్సిన పరిస్థితి. రైట్, ఇది క్లారిటీ ఉంది. ఇది 22 తర్వాత ఇక్కడ ఇందాక చెప్పిన విషయానికి ఏంటంటే ఈ 21 తారీఖులోకి మళ్ళీ ఫీజు దాని రెన్యువల్, కొత్త వాళ్ళకా పాత వాళ్ళకా ఎవరు కట్టాలి ఎవరు కట్టొద్దు అనేది పెద్ద టెన్షన్. దీంతో నిజంగా చూడండి శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్లో ఎంత గందరగోళం అంటే పాపం విమానం ఎక్కారు వెంటనే వాట్సాప్ మెసేజ్లు, ఒరే వచ్చేయండి, మన వాళ్ళకి కూడా వచ్చేయండి, పోవద్దు అవసరం లేదు. అటు కంపెనీ నుంచి ఇంటర్నల్ ఈమెయిల్స్, మీరు ఎక్కడున్నా 24 అవర్స్లో మళ్ళీ అమెరికాలో ఉండాలి. ఎంత దారుణంగా ఉంటే చెప్పండి. వాడు అప్పటికే బయలుదేరాడు, దుబాయ్కి వచ్చారు వాళ్ళు, దుబాయ్ నుంచి మళ్ళీ అట్నుంచటే అమెరికాకి వెళ్ళిపోయారు పాపం. లేదా అప్పుడే కనెక్టింగ్ ఫ్లైట్ ఇండియాకి వచ్చే వాళ్ళు దుబాయ్లో, అమెరికా నుంచి వచ్చి దుబాయ్లో ఎక్కి దుబాయ్లో ఉండగానే ఫ్లైట్లో ఉండగానే మెసేజ్ వచ్చింది అనుకోండి టువర్డ్స్ ఇండియాలో, ఎంత టెన్షన్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ శంషాబాద్లో దిగ్గానే ఇటు నుంచి ఇటు కూడా కొంతమంది పోయారంట. చాలా దారుణం ఉంటుంది పరిస్థితి. పోనీ ఇక్కడ ఉన్న వాళ్ళు చూడండి 24 అవర్స్లో రావాలనే వెంటనే తట్టా బొట్టా సర్దుకొని శంషాబాద్ వెళ్ళిపోయారు. చాలా దారుణం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా కిటకిటలాడిందంట 24 అవర్స్లోపు వచ్చేయాలని చెప్పేసి. తర్వాత ఈ క్లారిటీ వచ్చింది, అట్లాంటిది ఏం లేదు, రాకపోకలు సాగించవచ్చు, అప్పటిదాకా ఉన్నటువంటి వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేదు, కేవలం కొత్త వాళ్ళకి ఇవన్నీ కూడా నిబంధనలు ఉంటాయని చెప్పేసరికి మళ్ళీ ఊపిరి పీల్చుకున్నారు. చూడండి ఎంత దారుణం. దసరా వచ్చింది, దీపావళి వచ్చింది, రకరకాల శుభకార్యాలు ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉంటాయి, లేదంటే ఏదైనా బంధువులలో ఫంక్షన్లు ఉంటాయి. వీళ్ళందరూ మళ్ళీ ఎంత గందరగోళం అంటే రద్దు చేసుకున్నారు. మళ్ళీ ఇంకా ఇదే అదునుగా భావించి ఒక్కొక్కరికి 80-90 వేలు ₹1,00,000 ఎక్స్ట్రా చెల్లించాల్సి వచ్చింది టికెట్ల కోసం, డిమాండ్ వచ్చింది. సరే వాడు పోనీ, ఎందుకంటే ఆ 88 లక్షల కంటే 1,00,000-2 లక్షలు పోయినా పర్వాలేదు కదా, అది పరిస్థితి. సో అందుకోసమని అందరూ ఎక్స్ట్రా కట్టైనా సరే వచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ అమెరికా చేరుకున్న వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు చూడాలి. మళ్ళీ సెలవులు యూజ్ చేసుకోవడానికి మళ్ళీ వస్తారా పోతారా అనేది వాళ్ళ విచక్షణ బట్టి ఉంటుంది. కానీ మొత్తం మీద అయితే షాక్ గురయ్యారు పాపం, ఇబ్బంది పడ్డారు, చాలా ఇబ్బంది పడ్డారు, చాలా గందరగోళం. ట్రంప్ తీసుకున్న నిర్ణయం నిజంగా ఎంత గందరగోళాన్ని క్రియేట్ చేసిందంటే మరి అదేదో ముందే ఒక క్లారిటీ ఇస్తే అయిపోయేది. కానీ ఈ గందరగోళం మధ్య అందరూ ఎయిర్పోర్ట్లో చిక్కుకొని అటు ఇటు ఊగిసలాడుతూ పాపం ఇబ్బందులు పడ్డారు. ఒకసారి ఆ ఎయిర్పోర్ట్ సిచ్యువేషన్ మళ్ళీ చూడండి. All we ask is that if you wish to offload yourself